తెలుగు కథామాలికకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఉద్వేగ సీరియల్ 2వ భాగం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉద్యోగం వచ్చిందని తెలిసిన వెంటనే ఉద్వేగ చాలా హ్యాపీ అయింది. దారిలో స్వీట్ కొనుక్కుని హాస్టల్కి వెళ్ళింది. గదిలోకి వెళ్ళగానే స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ముందుగా ఒక స్వీట్ తీసి అద్భుత నోట్లో పెట్టింది. తర్వాత పీజీ అమ్మాయిలకి తలా ఒక స్వీట్ ఇచ్చింది. అద్భుత స్వీట్లు తింటూ కంగ్రాట్స్, మార్నింగ్ వెళ్ళిన ఇంటర్వ్యూ సక్సెస్ అయిందన్నమాట అంది. ఎస్, నేను అనుకున్న సాధించాను అంది ఉద్వేగ. ఓకే, ఒప్పుకుంటున్నాను, గ్రేట్ అని. చక్కగా జాబ్ చేస్తూ బాగా చదువుకో, జాబ్ వచ్చింది కదా అని చదువుని నెగ్లెక్ట్ చేయకు అంది అద్భుత. వెంటనే పీజీ అమ్మాయిలు అందుకుని, అవును, నువ్వు జాబ్కి వెళ్తే కాలేజీ ఎలాగా అన్నారు. నేను చదివేది సిద్దిపేటలో గౌట్ డిగ్రీ కాలేజ్. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అటెండెన్స్ ఫీజు కట్టి డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాయొచ్చు అంది ఉద్వేగ. ఓకే ఓకే అన్నారు. వెంటనే అద్భుత, జాబ్ వచ్చాక లగేజ్ తీసుకొచ్చుకుంటా అన్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి అంది. నెక్స్ట్ సండే వెళ్తాను, అమ్మమ్మకి నచ్చజెప్పి లగేజీ తెచ్చుకుంటాను అంది. ఇంకేం మాట్లాడలేదు అద్భుత. ఇక తెల్లవారి జాబ్కి వెళ్ళాలని రెడీ అవుతోంది ఉద్వేగ వేసుకున్న డ్రెస్ చూసి ఆ రూమ్లో ఉండే అమ్మాయిలు షాక్ అయ్యారు. వాళ్ళలో ఒక అమ్మాయి తేరుకుని, ఉద్వేగ, నీ డ్రెస్ చాలా బాగుంది, నీ హెయిర్ స్టైల్ ఇంకా బాగుంది, నువ్వు ఏ స్ప్రే వాడతావు, స్మెల్ చాలా బాగుంది అంది. మీరు ఇప్పుడేం చూశారు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే మా సీనియర్స్ నా వెంటబడేవారు, కావాలనే నా పేరు నా డీటెయిల్స్ అడిగేవారు, నన్ను చాలా స్పెషల్గా చూసేవారు, ఈవెన్ లెక్చరర్స్ కూడా. నేనేమీ చదువుకోకపోయినా ఫుల్ మార్కులు వేసేవారు. ఇది చూసి నా ఫ్రెండ్స్ నా మీద కుళ్ళుకునేవారు అంటూ ఆఫీస్కి బయలుదేరింది. ఉద్వేగ ఆఫీసులో అడుగు పెట్టగానే అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఉద్వేగ వైపు తిరిగారు. ఆమెను చూసి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అన్నట్టుగా చూశారు. ఆ చూపులు చాలా వేరుగా అనిపించాయి ఉద్వేగకి. ఒక్క క్షణం గర్వపడింది. ఆ క్షణం నుంచి ఆమె తన అందంతో మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అంతకన్నా ఎక్కువగా ఆ కంపెనీ డైరెక్టర్ నీరజ్ని ఆకట్టుకుంది. అతను తన సర్వీస్లో చాలామంది అమ్మాయిలను చూశాడు. ఉద్వేగ లాంటి అమ్మాయిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాడు. చూడటం వేరు, స్పందించటం వేరు. అతనికి తెలియకుండానే ఆమెను చూసినప్పుడల్లా అతని హృదయ స్పందనలు వేరుగా అనిపిస్తున్నాయి, హాయిగా అనిపిస్తున్నాయి. ఎవరి అమ్మాయి అని ఒక్క క్షణం ఆగి ఆ అమ్మాయి గురించి ఆలోచించేలా అనిపిస్తున్నాయి. అతను అమ్మాయిల గురించి ఎప్పుడు ఆలోచించిన జ్ఞాపకాలు లేవు. సూటిగా నేరుగా తన పనిలో తానుండడమే అతని క్యారెక్టర్. అలాగే ఎదిగాడు, ఒక కంపెనీకి డైరెక్టర్ అయ్యాడు. ఇన్ని రోజులు తన టాలెంట్ ఇది అని అతడి టాలెంట్ గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. కానీ ఈరోజు కొత్తగా ఉద్వేగ గురించి ఆలోచిస్తున్నాడు. ఆఫీసులో ఆమె తిరుగుతూ ఉంటే ఆమెకి ఎదురుపడి మరీ మాట్లాడాలనిపిస్తోంది నీరజ్కి. అలా చేయలేక ఏదో ఒక పని కల్పించుకుని అతన్ని ఛాంబర్కి పిలిపించుకుంటున్నాడు. ఆమె చేస్తున్న వర్క్ చిన్నదైనా ఏదో తెలియని ఇంట్రెస్ట్ అతనిలో ఏర్పడింది. ఆఫీస్ వర్క్ సరిగా చేయకపోయినా ఏమీ అనలేకపోతున్నాడు. అదే అతనికి ఆశ్చర్యంగా ఉంది. అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కావట్లేదు. ఆమెను వెంటనే వర్క్ లోడు లేని సీటుకు మార్పించాడు. అది కూడా అతను తలెత్తి చూడగానే అద్దాల్లోంచి ఎదురుగా కనిపించే క్యాబిన్లోకి. మధ్య మధ్యలో ఆమెను తన ఛాంబర్లోకి పిలిపించుకుని ఆఫీస్ వర్క్తో పాటు పర్సనల్స్ కూడా మాట్లాడి రిలాక్స్గా ఫీల్ అవుతున్నాడు. అతను అలా ఫీల్ అవుతూ చాలా ఉత్సాహంగా మాట్లాడుతుంటే, నాతో ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతోంది ఉద్వేగ. అతని సీటు, అతని హోదా, అతని ఆఫీసు, అతని కారు, ఇదంతా ఆమె ఎప్పుడూ చూడని వాతావరణం. అలాంటి నీరజ్ అంత దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉంటే, నేను పర్లేదు, నాలో ఏదో ఉంది అని అనుకుంది ఉద్వేగ. ఇక 4 రోజులు గడిచాక అద్భుతతో ఇంటికెళ్ళి లగేజీ తెచ్చుకుంటానని చెప్పి సిద్దిపేట వెళ్ళింది ఉద్వేగ. ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ సూర్యదేవమ్మను పట్టుకుని గట్టిగా ఏడ్చింది ఉద్వేగ. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నీకోసం మామయ్య ఎంత వెతికాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అయినా నిన్ను నేను ఏమన్నానని, ఒకవేళ నేనేమైనా అన్నా కూడా ఆడపిల్ల ఇంట్లో చెప్పకుండా వెళ్ళొచ్చా అంది సూర్యదేవమ్మ. ఉద్వేగ ముక్కు నలుపుకుంటూ సూర్యదేవమ్మను వదిలి పక్కన కూర్చుంది. మీ అమ్మ నన్నే తప్పు పట్టింది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా నేనే అంది. నిన్ను నేను గారాబం చేసి చెడగొట్టానట, ఇలా చేయటం నీకేమైనా బాగుందా అంది నెమ్మదిగా మనవరాలతో.
అవును, నాకు ఇదే బాగుంది అంది ఉద్వేగ. ఏం బాగుంది నీకు అంటూ అరుచుకుంటూ ఉద్వేగ దగ్గరికి వచ్చింది భైరవి. భైరవి ఉద్వేగ తల్లి వైపు కోపంగా చూసింది. నీకోసం వెతుకుతూ నా పనులన్నీ పోగొట్టుకున్నాను, అసలు ఎక్కడికి వెళ్ళావు అంది భైరవి. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నేను నీకు ముఖ్యం కాదు కదా, నీకు నీ డ్వాక్రా పనులే కదా ముఖ్యం. అయినా అంత బిజీలో కూడా నేను ఇంట్లో లేనన్నది గుర్తించావు, చాలా గ్రేట్ అంటూ వెటకారంగా క్లాప్స్ కొట్టింది. భైరవి అది చూసి, తల్లితో ఇలాగేనా మాట్లాడేది అంది. నువ్వు మీ అమ్మతో ఎలా మాట్లాడతావో నేను నీతో అలాగే కదా మాట్లాడుతున్నాను. అయినా నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నా లగేజ్ కోసం వచ్చాను. లగేజ్ ఏమిటి, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? నాకు హైదరాబాదులో జాబ్ వచ్చింది, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నీకు హైదరాబాదులో జాబ్ వచ్చిందా? నీకెవడే జాబ్ ఇచ్చింది? నువ్వు డిగ్రీ సెకండ్ ఇయరేగా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ కూడా ఇంకా పాస్ కాలేదు. ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది. వాళ్ళు జాబ్ ఇచ్చింది నా స్టడీస్ చూసి కాదు, నాకు నా నాలెడ్జ్ చూసి అంది ఉద్వేగ. హైదరాబాద్లో ఏ హాస్టల్లో ఉంటున్నావు, అడ్రస్ చెప్పు. చెప్తే ఏం చేస్తావు, అక్కడికి వచ్చి నన్ను తీసుకొస్తావా? అలా ఎందుకు చేస్తానే, నువ్వు జాబ్ చేస్తూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబట్టడం నాకు ఇష్టమే కదా, అయినా నువ్వు సిమ్ ఎందుకు చేంజ్ చేసావు అంది. పాత లైఫ్ వదిలేసి కొత్త లైఫ్ ప్రారంభించా కాబట్టి కొత్త సిమ్ తీసుకున్నా. ఏం పాత లైఫ్, ఏం కొత్త లైఫ్, ఈ చిన్న జాబ్ దొరకగానే నీకు కొత్త లైఫ్ వచ్చిందా? అసలు నీకు లైఫ్ గురించి ఏం తెలుసు అంది. వద్దమ్మా, లైఫ్ గురించి నువ్వు మాట్లాడకు, అలా మాట్లాడే హక్కు నీకు లేదు, అది ఎప్పుడో కోల్పోయావు నువ్వు. పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఉద్వేగ. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏమన్నా అమ్మ పడుతుందిలే అనుకుంటున్నావా అంది. చిరాగ్గా చూసింది ఉద్వేగ. ఎప్పుడు చెప్పే మాటలే ఊరికే చెప్పకమ్మా, బోర్ కొడుతుంది. నేను బట్టలు సర్దుకుని ఈవినింగ్ బస్కి హైదరాబాద్కు వెళ్ళాలి. సరే వెళ్దుగానిలే, కానీ వెళ్లే ముందు నీ హాస్టల్ అడ్రస్ చెప్పు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు అంది భైరవి. అలాగే ఇస్తాలే, గొడవ చేయకు అంటూ విసుక్కుని తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుంది. హైదరాబాద్ వెళ్లే ముందు ఇంట్లో అందరితో చెప్పింది. బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కింది. బస్సులో కూర్చున్నాక ఇక నాకేం పర్వాలేదు, ప్రస్తుతానికి ఒక జాబ్ అయితే దొరికింది, హాస్టల్ ఫీజు కట్టుకుంటూ అడ్జస్ట్ అవ్వాలి అని మనసులో అనుకుంటూ ఉండగా ఆమె మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చదివింది. అది వాళ్ళ బాస్ పంపించిన మెసేజ్. వావ్ అనుకుంది. నీరజ్ గురించి ఆ క్షణం నుంచి వేరే యాంగిల్లో ఆలోచించసాగింది. అదే ఆలోచనతో హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్లో లగేజీ పెట్టుకుని పడుకొని ఉన్న అద్భుతతో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అంది ఉద్వేగ. ఎందుకు హ్యాపీ అంది అద్భుత. రేపు మా బాస్ బర్త్డే పార్టీ ఉంది, నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేశాడు అంది. అవునా, వెళ్తున్నావా? ఏం గిఫ్ట్ తీసుకెళ్తున్నావు అంది. ఇంకా నేనేమీ అనుకోలేదు, ఏం తీసుకెళ్ళమంటావు? ఏం తీసుకెళ్తే బాగుంటుందో నువ్వే ఆలోచించుకో, మీ బాస్ గురించి నీకే తెలుసు కదా. ఏమైనా ఒక వాచ్ లాంటిది తీసుకెళ్తావా? పోనీ వాచ్ తీసుకెళ్ళనా, అది ఓల్డ్ స్టైల్ కదా, ఇంకేమైనా మోడర్న్గా ఆలోచించి చెప్పు అంది. నువ్వే ఆలోచించుకో, నాకు తెలిసి నువ్వు ఒక బోకే తప్ప ఇంకేం తీసుకెళ్ళవు. కరెక్ట్, నువ్వెలా గెస్ట్ చేసావు? నీ గురించి నాకు తెలియదానే అంది అద్భుత నవ్వి. ఆ క్షణం నుంచే ఉద్వేగ రేపు బాస్ పార్టీకి వెళుతూ ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి మొత్తం ఆలోచించసాగింది. ఇక పార్టీకి వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా కనిపించడం కోసం మంచి శారీ కట్టుకోవాలనుకుంది. అయితే ఆమె దగ్గర ఒక్క శారీ కూడా లేదు. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా ఆమెకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏమిటంటే, చిన్నప్పుడు అమ్మమ్మ చేయించిన ఉంగరం అమ్మేద్దామని అనుకున్న వెంటనే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి వేలుకున్న ఉంగరాన్ని తీసి తూకం వేయించింది. ఇది అమ్మితే ఎంత వస్తుంది అని అడిగింది. ఇప్పుడున్న రేటును బట్టి తరుగులన్నీ పోను ఒక 6,000 రావచ్చు, కానీ దీని పూర్వం రసీదు లేనిదే నేను కొన్నాను అన్నాడు. ఎందుకు కొనవు అంది గట్టిగా. ఆమె అది అమ్మితేనే శారీ కొనగలదు, ఎలాగైనా నీరజ్కి పార్టీలో శారీ కట్టుకునే కనిపించాలి, అందుకే మళ్ళీ అంది ఎందుకు కొనవు అని. ఆమె అంత గట్టిగా అనడం విని అతను కూడా అంతే గట్టిగా, ఇది నీ ఉంగరమే అని నమ్మకమే ఉంది, నేను కొన్నాక ఇది నీ ఉంగరం కాదని తెలిస్తే ఎలా? ఇలాంటివి రసీదు లేకుండా కొంటే ఒక్కొక్కసారి మా మీద పోలీస్ కేసు కూడా కావచ్చు, అందుకే రసీదు చూపించు, ఇప్పుడే కొంటాను అన్నాడు షాప్ అతను. నాకు అర్జెంటుగా మనీ కావాలి ప్లీజ్, మా అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది, కావాలంటే మీరు కొంచెం కమిషన్ కూడా తీసుకోండి అంది. షాప్ అతను మెత్తబడ్డాడు. ఒక్క క్షణం ఆగి ఓకే అన్నాడు. ఆమెకు రావాల్సిన 6,000లో 2,000 తీసుకుని 4,000 మాత్రమే ఇచ్చాడు. ఇదేమిటి 4,000 ఇచ్చావు అంది ఉద్వేగ. రసీదు లేకుండా కొంటున్నాను కదా, తర్వాత వచ్చే ప్రాబ్లంను మేమే కదా ఫేస్ చేయాలి, అందుకే 2,000 ఆపుకున్నాను.
ఇలా మేము ఎవరి దగ్గర తీసుకోం, నువ్వేదో మీ అమ్మమ్మ హాస్పిటల్లో ఉందన్నావు కాబట్టి ఆ 4,000 ఇచ్చాను అన్నాడు. ఆమె ఇంకేం మాట్లాడాల, ఈ 4,000 జాలే అనుకుని మనసులో అనుకుంటూ లేచి శారీస్ సెంటర్కి వెళ్ళింది. చాలా శారీస్ చూసింది. కొన్ని శారీస్ని ట్రైలింగ్ రూమ్లోకి వెళ్ళి కట్టుకుని అద్దంలో కూడా చూసుకుంది. ఇదైతే నీరజ్కి తప్పకుండా నచ్చుతుంది అని మనసులో నిర్ధారణ చేసుకున్నాక ఈ శారీని ప్యాక్ చేయండి అంటూ ఆ శారీకి మ్యాచ్ అయ్యే రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంది. రిసెప్షన్లో డబ్బు కట్టి శారీని బ్లౌజ్ని తీసుకుని హాస్టల్కి వెళ్ళింది. ఇక ఉద్వేగ నీరజ్ ఇచ్చే పార్టీకి వెళ్ళవలసిన సమయం దగ్గర పడింది. ఫేస్ బాగుండాలని 3 గంటల ముందే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ ప్యాక్ చేయించుకుంది. అది చేయించుకున్నాక అసలే అందంగా ఉండే ఉద్వేగ మరింత అందంగా కనిపించింది. అంతటితో ఆమె దగ్గర ఉన్న 4,000 అయిపోయాయి. పార్టీకి వెళుతూ ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తే బాగుండు అనుకుంది. కానీ ఆమె దగ్గర డబ్బులు లేవు. ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలి అనుకుంటూ హాస్టల్ గోడ మీద పెట్టి ఉన్న పూల కుండీలోంచి ఒక గులాబీ పువ్వును తెంపుకుని వెళ్ళింది. అప్పటికే పార్టీ మొదలైంది. నీరజ్ని అందరూ విష్ చేస్తున్నారు. కానీ నీరజ్ మాత్రం ఉద్వేగ ఇంకా రాలేదే అన్నట్టు ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. ఉద్వేగ మాత్రం ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఇంత గొప్పవాళ్ల మధ్యలోకి వెళ్ళి ఇంత చిన్న గిఫ్ట్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తోంది. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా లోపలికి వేయలేకపోయింది. నీరజ్ ఉద్వేగను చూశాడు. చూడగానే అక్కడున్న అందరినీ వదిలేసి నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి అక్కడే ఆగిపోయారు, రండి లోపలికి అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్ళాడు. అతను అలా ప్రత్యేకించి లోపలికి తీసుకెళ్ళడం గొప్పగా అనిపించింది ఉద్వేగకి. అంతమందిలో తనొక్కతే అతనికి స్పెషలా అన్న భావన మొదలైంది. వర్ణించరాని ఆనందానికి లోనైంది. వెంటనే ఆమె చేతిలో ఉన్న గులాబీని నీరజ్కి ఇచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేసింది. అతను థ్యాంక్ యూ అంటూ గులాబీని తీసుకుని నీ గిఫ్ట్ అందరికంటే బాగుంది, నేను నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఆమెకు గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అది ఆమె వెంటనే ఓపెన్ చేయబోయింది. వద్దు ఓపెన్ చేయకు, నువ్వు మీ హాస్టల్కి వెళ్ళాక ఓపెన్ చేసి చూడు అన్నాడు. ఆమె అలాగే అంది. అలా అన్నదే కానీ ఆమె మనసంతా గిఫ్ట్ బాక్స్ మీదే ఉంది. అందులో ఏముందో చూడాలని. ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్దామా అని ఉంది. మరి ఆ బాక్స్లో ఏముందో ఏమిటో మనం 3వ భాగంలో విందాం. థ్యాంక్ యూ.